ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కనిపిస్తే చాలామంది అబార్షన్ అయిపోతుందేమో అని కంగారు పడిపోతూ ఉంటారు. హలో ఆల్, ఐమ్ డాక్టర్ అనుష, ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్. ప్రెగ్నెన్సీలో అది కూడా మొదటి 3 నెలల్లో బ్లీడింగ్ అనేది చాలా భయాన్ని కలిగిస్తుంది. కానీ సబ్కొరియోనిక్ హెమరేజ్ అంటే బేబీకి అలానే గర్భసంచికి మధ్యలో కొంతమందికి బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలల్లో బ్లీడింగ్ అవుతుంది, పెయిన్ వస్తుంది అని హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అది చాలా మందికి కామన్గానే కనిపిస్తుంటుంది, కానీ దానివల్ల అబార్షన్స్ అయ్యే రిస్క్ చాలా తక్కువ. సో ఈ సబ్కొరియోనిక్ హెమరేజ్ అనేది చాలా వరకు దానికదే రిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. దానికి అబార్షన్స్ అయ్యే రిస్క్ కూడా చాలా తక్కువ. బేబీ గ్రోత్ బాగుంది, బేబీ అలానే ఈ సబ్కొరియోనిక్ హెమరేజ్ పెరగట్లేదు అన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఈ సబ్కొరియోనిక్ హెమరేజ్ ఏమైనా పెరుగుతూ ఉంది ఆర్ బేబీ హార్ట్ బీట్కి ఏమైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు అప్పుడు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా చాలా తక్కువ. సో ప్రెగ్నెన్సీ సమయంలో బ్లీడింగ్ అయితే కంగారు పడకుండా ఫస్ట్ మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.